ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీకే నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తున్నా నాయన. మరి వర్తమానం వింటున్నటువంటి ప్రతి బిడ్డ మీదకి నీ కృప, నీ దయ, నీ కనికరము, నీ దీవెన, నీ ఆశీర్వాదం దయచేయండి నాయన. ప్రతి బిడ్డతో ముఖాముఖిగా మీరు మాట్లాడండి. నీ దాసుని సిలువ చాటును మరుగుపరచండి రాజా. నీ వాక్కులతో నింపండి, నీ నోటి బూరగా వాడుకోండి నాయన. వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో పరిశుద్ధాత్మ బలమైన కార్యం జరుగునట్లుగా నీ యొక్క ప్రసన్నత, నీ యొక్క కరుణగల హస్తము ప్రతి బిడ్డ మీదకి చాపి బలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈ వర్తమానం వీక్షిస్తున్నటువంటి దేవుడి ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, మేళ్ళు దేవుడు మెండుగా మీ మీద కుమ్మరించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, కీర్తనలు 119వ కీర్తన 6-7 వాక్యాలను చదువుకుంటూ మనం ముందుకెళ్దాం. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. రెండో మాట, నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నేను నీ కృతజ్ఞతాస్తుతులను చెల్లించదును. చివర్లు కొట్టి దేవుని కనపడదామా? రెండు మాటలను కూడా మన జీవితంలోకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు బాధలో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, చీకటిలో ఉన్నా, అంధకారంలో ఉన్నా, రకరకాల విపత్తులలో నీ చుట్టుకొని ఉన్నా, దేవుని శక్తి నిన్ను కమ్ముకొని నిన్ను నిలబెట్టాలి అంటే, నీ ఎదుట అపవాది కార్యాలు లయపరచబడాలి అంటే, దేవుని శక్తి నువ్వు పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే, నీ అంతరంగంలో జరగవలసినటువంటి ఒక బలమైనటువంటి కార్యము. ప్రియమైన బిడ్డలారా, నేను దేవుని వాక్యానికి విరోధంగా జీవించను అని చెప్పి నీవు ఏమైపోయినా పర్వాలేదు కానీ దేవుడి నామం నీ ద్వారా మహిమపరచబడాలి అని ఒక బలమైన తీర్మానం తీసుకొని నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకొని వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం తీసుకున్నప్పుడు నీ చుట్టూ ఉన్న భయంకరమైన విపత్తులన్నీ కూడా పటాపంచలుగా మాయమైపోతాయి. ప్రియమైన బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ జీవితంలో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, శోధనలు నీ జీవితకాలం అంతా నిన్ను వెంటాడడానికి కారణాల్లో అతి భయంకరమైన కారణం ఏమన్నా ఉందా అంటే, నువ్వు చేసే తప్పిదాలు, నువ్వు చేసే పాపాలు, నువ్వు చేసే మోసాలు, నువ్వు చేసే నటన జీవితాలు, నువ్వు జీవించేటువంటి అన్యాయమైనటువంటి జీవితము, నువ్వు జీవించేటువంటి ద్రోహకరమైన జీవితము, నీ జీవితాన్ని నువ్వు ఒకసారి పరీక్షించుకున్నట్లయితే నీ క్రియల ఫలాన్ని నీ మీదికి దేవుడు రప్పించినప్పుడు అవి చేదుగా ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, అయితే నువ్వు సత్యము తెలుసుకున్న వ్యక్తివైతే నీ స్థితిగతులను దేవుడే తీర్చాలని ఒక బలమైన తీర్మానం తీసుకొని నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకొని నీ క్రియల ఫలము నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి అంటే, నీ జీవితంలో ఒక బలమైన కార్యము జరగాలి అంటే, ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా చేయలేడు. దేవుడే నిన్ను చేపట్టుకోవాలి, దేవుడే నిన్ను పైకి తీసుకురావాలి, ఆ దేవుడే తిరిగి నిన్ను నిలబెట్టాలి. ప్రియమైన బిడ్డలారా, ఒక అద్భుతమైన చక్కటి మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టుతూ ఆమెను చంపుటకు ప్రభు దగ్గరికి రాళ్లతో కొడుతూ ఆమెను ప్రభు దగ్గర తీసుకొచ్చారండి. ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ప్రభువును శోధిస్తూ ఉన్నారు. ఆ స్త్రీ, ఎన్నో పాపాలు చేసినటువంటి ఆ స్త్రీ, ఎన్నో తప్పిదాలు చేసేటువంటి స్త్రీ,
దేవుడి వాక్యము లెక్క చేయనటువంటి ఆ స్త్రీ ఆ ఊరిలో ఉన్నటువంటి అనేకులని పాపములో దించింది. ఒక పాపాత్మురాలు అనేకులని పాపాత్ములుగా చేసేసింది. ఆ ఊరి ప్రజలకు పగ ప్రతీకారం కలిగింది. ఈ మా ఊర్లో ఉంటే మా ఊర్లో ఉన్న అందరినీ నాశనం చేస్తుందని ఆ ఊరి ప్రజలు, చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఆమెను చంపుటకు రాళ్ళు తీసుకొని తరుముతూ ఉన్నారు. ఆ ఊరిలో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి తరుముకుంటూ వచ్చారు. ఆ స్త్రీ యేసు ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లతో ఏడుస్తూ ప్రభు పాదాలను కడుగుతూ ఉంది. ప్రభు పాదాలను కడుగుతూ తల వెంట్రుకలతో తుడుస్తూ ఉందండి. వాస్తవానికి ఏం జరిగింది అంటే అందరూ రాళ్లతో కొట్టాలని, ఆమెను చంపాలని ఒక బలమైన తీర్మానం తీసుకున్నప్పుడు ప్రభు దగ్గరికి ఆమె వచ్చి ప్రభు పాదాల మీద పడినప్పుడు వారు యేసు ప్రభుని అడిగినటువంటి మాట, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమెను చంపాలి కదంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాట, మీలో పాపము చేయనివాడు ఈమె మీద రాళ్ళు వేయండి అన్న వెంటనే వారందరూ కూడా అక్కడే వారి రాయిని విడిచిపెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడండి. రెండో మాట చెప్పమంటారా? యేసు ప్రభు మాట్లాడినటువంటి మాట ఆ పాపాత్మురాలితో, అమ్మా ఇక లేవు, వాళ్ళెవ్వరు నిన్ను ఏమి చేయలేదా, చంపలేదా, రాళ్ళు వేయలేదా, శిక్షించలేదా, అయితే నేను కూడా నిన్ను శిక్షించను అని చెబుతూ ఒక మాట అన్నాడు, ఇక నువ్వు పాపము చెయ్యకుము అని. చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? ఈరోజు ఈ వర్తమానం ఇచ్చినటువంటి ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు నీ జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకో, దేవుడి వాక్యానికి విరోధంగా అడుగులేసేటప్పుడు నీ జీవితంలో ఎన్నో భయంకరమైన విపత్తులు ఎదురవుతాయి. నీ జీవితంలో వాటిని తట్టుకోవడంటే నీ తరం కాదండి, నీ మనస్సాక్షి చెప్తుంది నువ్వు ఓడిపోయావు, నువ్వు చెడిపోయావు అని చెప్తుంది. అందుకే నీ జీవితంలో నువ్వు ఓడిపోకుండా చెడిపోకుండా ఉండాలి అంటే, తలదించుకునే వ్యక్తిగా నువ్వు లేకుండా ఉండాలి అంటే నీ జీవితంలో ఒక బలమైన కార్యము జరగాలి. నీ అంతరంగంలో దేవుడి వాక్యానికి చోటివ్వాలి. నువ్వు ఆ వాక్యాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా ఎప్పుడైతే మార్చబడతావో నిన్ను నా దేవుడు అనేకులకి దీవెనకరంగా మార్చగలుగుతాడు. ప్రియమైన బిడ్డలారా, రండి ఈ మాటను మరొకసారి మనం చూసుకుందాం. ఏంటి 119వ కీర్తన 6వ వచనం. ఈ మాట చెప్పమంటారా? ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు, అంతేకాదు ఏ జాతికి, ఏ కులానికి, ఏ మతానికి చెందినటువంటి వ్యక్తులైనా కూడా నీతి న్యాయములు కరెక్ట్గా లేకపోయినట్లయితే వారి జీవితంలో జరిగే భయంకరమైన విపత్తులు ఎన్నెన్నో. ఆ సమస్యలు ఏ విధంగా వస్తాయంటే సుడిగాలి వలె నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేవు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఈ వర్తమానం వింటున్నప్పుడే నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకొని వాక్యాన్ని ఎరిగిన వారిగా నీవు ఒక చక్కటి మార్గంలో నడిచినట్లయితే నీ జీవితము ఒక రాజమార్గంలో ఉన్నటువంటి జీవితముగా, అది పరలోక సంబంధమైనదిగా, ఈ లోకంలో ఒక అద్భుతమైన జీవితంగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, చూద్దాం ఈ మాట. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీకు అంటే దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే లక్ష్య పెట్టి వాటి మార్గముల గుండా, దేవుని ఆజ్ఞల గుండా నువ్వు అడుగులు వేసినట్లయితే నీకు అవమానము కలగదు అని రాయబడిందండి. ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. దేవుని ఆజ్ఞను అతిక్రమించి నువ్వు అడుగులు వేసినట్లయితే నీ జీవితంలో ఎన్నెన్నో భయంకరమైన అవమానాలు నీ జీవితంలోకి ఎదురవుతాయండి. అవి నీ ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతాయి, బయట స్టార్ట్ అవుతాయి. నీ జీవితకాలం అంతా వాటిని నువ్వు భరించుకుంటూ బ్రతకవలసిన వాడిగా నువ్వు ఉంటావు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, నీవు దేవుడి ఆజ్ఞలను పాటించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే అపవాది నీ మీద నేరారోపణ చెయ్యదు. ఆమెన్ చెప్తామా? హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు చేత నిర్దోషి అనిపించుకున్నవాడు ధన్యుడంట. ప్రభు చేత నిర్దోషి అనిపించుకున్నవాడు ధన్యుడని రాయబడింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీవుగా దేవుని దగ్గర సరిచేయబడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా, లోబడే వ్యక్తిగా, మనసు మార్చుకునే వ్యక్తిగా, క్రియలను దేవుడి వాక్యానికి విరోధమైనవి తీసేసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ప్రియమైన బిడ్డలారా, చూద్దాం ఇంకొక మాట కూడా చూద్దాం. ఇక్కడ ఏమని రాయబడింది చూద్దాం.
నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించదును. చపట్లు కొట్టి దేవుని కనపడదామా? నీ జీవితంలో గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా, నీతిగల న్యాయ విధులను నెరవేర్చినప్పుడు దేవునితో ఎట్లుంటుందంటే నీ జీవితం యథార్థవంతమైన జీవితంగా ఉంటుందండి. దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవుడి వాక్యానుసారంగా నువ్వు జీవించకుండా దేవునితో కలిసి నువ్వు బలా నమ్మకమైన దాసుడా అనిపించుకోలేవు. అది అసంభవం. మళ్ళీ చెప్తున్నాను, అది అసంభవం అండి, అది అసంభవం. ఈ మాట నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీ చేతికి ఇస్తున్నాడండి. నీ వ్యక్తిగత జీవితాన్ని నీవే పరీక్షించుకోనండి. ఒక వ్యక్తి జీవితంలో ఘనత కావాలి అన్నా, ఖ్యాతి కావాలి అన్నా, ఆశీర్వాదం కావాలి అన్నా, హెచ్చింపు కావాలి అన్నా, ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అన్నా అది నీ వ్యక్తిగత జీవితం మీద ఆధారపడింది. నీవు దేవునితో కలిసి జీవించే జీవితం మీద ఆధారపడింది. నీ తరములో, నీ జీవితంలో, నీ వంశంలో, నీ ఆయాములో నీవు జీవించేటువంటి ఆ జీవితము ఒక అద్భుతమైనటువంటి జీవితంగా ఉన్నట్లయితే దేవునితో సహవాసం. సూపర్ సూపర్ సూపర్. నీ తరములో నిజముగా నువ్వు ధన్యుడివే, ధన్యురాలు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియరా, నోవాహు తన జీవితంలో నిందారహితుడిగా తన జీవితంలో దేవునితో నడిచాడు. ప్రియని బిడ్డారా, కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయము, నేను దేవునిలో నమ్మకంగా ఉన్నానా లేదా. రెండోది, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన నీ యొక్క నోరు తెరవబడిన తర్వాత వచ్చే ప్రతి ప్రార్థన నువ్వు దేవుని దగ్గర ఏదో 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 అడుగుతూ ఉంటావు. అడుగుటగాడికి ముందుగా దేవుడు నీ క్రియలన్నిటిని చూచి ఆ ప్రార్థన వినాలన్నా వినకూడదా, నువ్వు భక్తిపరుడువో కాదా, నీవు ఏమేం చేసావో అవన్నీ కూడా దేవుడికి తెలుసు. కాబట్టి దేవుని సన్నిధిలో నుంచి నీవు తప్పించుకోలేవు. రాసుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ప్రియని. కాబట్టి నీవు యథార్థంగా నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీ ఆజ్ఞనే పాటించాను ప్రభా, నన్ను జ్ఞాపకము చేసుకో అన్నట్లయితే దేవుడి నీ ప్రార్థన విని నీకు జవాబిచ్చినప్పుడు ప్రియని బిడ్డలారా, నీకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యం చెప్తుంది, యథార్థ హృదయంతో చూడండి నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుదుని. యథార్థ హృదయం అనే చోట ఇంకొక అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడండి. ఒకవేళ ఈ లోకంలో నువ్వు తప్పిదమే చేసినా, పాపమే చేసినా, మోసమే చేసినా, దేవునికి విరోధంగా సాతాను నిన్ను మోసపుచ్చినా, నీ జీవితంలో దేవునితో సహవాసం కలిగే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయినట్లయితే ఆ దేవుని బలిపీఠం మీద, ఆ దేవుని బలిపీఠము దగ్గర నువ్వు ఒక బలమైన తీర్మానం తీసుకుంటావు. నీ ప్రవర్తన మార్చుకునేంత వరకు అక్కడ బలిపీఠం దగ్గర నీకు నెమ్మది ఉండదు. కాబట్టి ఆ ప్రవర్తనను అంతా కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని కన్నీళ్లు కార్చి, తండ్రి నన్ను ఎడబాయకు, తండ్రి నన్ను విడిచిపెట్టుకు, తండ్రి ఈ క్రియలన్నీ నేను చేశాను, ఇవి నన్ను గుచ్చుకుంటున్నాయి ప్రభా అయ్యా అని రొమ్ము కొట్టుకుంటూ కన్నీళ్లు కారుస్తూ యథార్థంగా దేవునితో చెప్పుకుంటూ నీ క్రియలను బట్టి నిజముగా అవి దేవుడు చూచాడని భయంతో దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని నీ క్రియలు నువ్వు విడిచిపెట్టుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే, అక్కడ కూడా దేవుని సన్నిధిలో దాచిపెట్టే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుని కార్యాలు జరగవు. మళ్ళీ చెప్తున్నా, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏ స్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, మళ్ళీ చెప్తున్న మాట, అది నువ్వు తెలిసి చేసినా, తెలియక చేసినా, పొరపాటుగా చేసినా ఆ పాపము అనేది నీ మనస్సాక్షిని గుచ్చుకుంటూ ఉంటుంది. ఆ మార్గము అనేది నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఆ ద్రోహము అనేది నిన్ను గుచ్చుకుంటూ ఉంటుంది. ఆ అబద్ధము అనేది నువ్వు మోసగాడిగా అని చెబుతూనే ఉంటుంది. ఇలా అటువంటి పాపిష్టి జీవితం జీవించి నిన్ను నువ్వు నాశనం చేసుకునే దానికన్నా, నీ ఆజ్ఞలు అతిక్రమించి బ్రతుకుతున్నాను నేను అని నీ మనస్సాక్షి నీకు చెప్పినప్పుడు ఆ కుమిలిపాటితో బ్రతికేదానికన్నా ఒక మంచి వ్యక్తి అయితే దేవుని దగ్గర నిజముగా నువ్వు ఎవరికి బాధ పెట్టావో, ఎవరికి ఏ ద్రోహం చేశావో, ఎవరితో ఏ అక్రమ పాపములతో నీ జీవితాన్ని కొనసాగించావో వాటి విషయంలో దేవుని సన్నిధిలో ఒప్పుకొని, యథార్థంగా ఒప్పుకొని, అయ్యా వీటి నుంచి విడిపించు అని నువ్వు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉంటావు. అటువంటి ప్రార్థన దేవుడు విని నీకు జవాబిస్తాడండి. ఆమెన్ చెప్దామా? ఆమెన్, హల్లెలూయా. ఇందాక మీకు నేను ఒక మాట చెప్పాను ప్రియమైన బిడ్డలారా, దేవుని ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఆ వ్యభిచార స్త్రీ మీదికి ఎన్నో రాళ్ళు లేపబడ్డాయి. ఆమె అనుకుంటుంటుంది స్టార్టింగ్ దినాల్లో, ఎవరు చూస్తున్నారు లేబా అనుకుంటుంది.
కానీ ఆమె అక్కడే మోసపోయిందండి, అక్కడే మోసపోయింది. పాపము ఎప్పుడు కూడా ఒక వ్యక్తిలోనికి ప్రవేశించిన తర్వాత అది నిన్ను అంత ఈజీగా విడిచిపెట్టదండి. ఆ పాపము నిన్ను భయంకరమైన స్థితిలోనికి తీసుకెళ్ళి పాపము పరిపక్వము చెంది గర్భము దాల్చి మరణము కనేంత వరకు నీతో ఎన్ని భయంకరమైన కార్యాలు చేయించాలనో అవన్నీ చేయించుటకు నిన్ను దేవుడి నుండి ఎడబాసి, మనుషుల నుంచి వెడబాసి, నిన్ను ఒక అబద్ధికుడిగా, నిన్ను ఒక మాసగాడిగా, నిన్ను ఒక నటనవాడిగా ఇలా నువ్వు జీవిస్తూ ఉంటావు. నీకు తెలియకుండానే ఆ సాతాని యొక్క చేతిలో పడి ఎవరికి తెలియదులే, దాచిపెట్టాలని అనుకుంటుంటావు. కానీ అది పొరపాటే. నువ్వు చేసినవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. అది ఒక భయంకరమైనటువంటి కార్యం. ప్రియమైన బిడ్డలారా, నిజంగా ఈ పాపపు కార్యాలలో చిక్కుకున్న వారు సమసిపోతూ, కుళ్ళిపోతూ, సతమతమవుతూ, గడ్డన పడలేక పడుతూ ఏం జరుగుతుందో అని తలదించుకుంటూ పారిపోయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, చంపిన వాళ్ళు, ఈ వేదనతో కుమిలిపోయి భయపడేటువంటి వాళ్ళు, వారు చేసిన క్రియలకు శిక్ష తన బిడ్డల మీద పడుతుందని కుమిలిపోయే వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఈ లోకములో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానము లేక కుమిలిపోతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది అండి. ఇప్పుడు కూడా ఎంతోమంది వారి పాపపు కార్యాలు రహస్యంగా వారు జరిపించి అగాధాలు లోపల పెట్టుకుని కుమిలిపోయేటువంటి వారు ఎంతోమంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని దగ్గర నువ్వు యథార్థవంతుడివైనట్లయితే చేసినటువంటి ఆ ప్రతి తప్పిదాన్ని కూడా ఏది కప్పుకోకుండా దేవుని దగ్గర పెట్టి ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితము ఎంతో అద్భుతంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, నేను మళ్ళీ ఈ మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. ఏంటి మాట అంటే, ఆ వ్యభిచార స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన పాదముల మీద పడినప్పుడు, ఒకటి నన్ను కరుణించమని ఏడుస్తుంది ఆమె హృదయము. రెండోది, అందరి ఎదుట ఒక అవమానించబడిన వ్యక్తిగా. ఎందుకు ఆమె అవమానించబడింది అంటే, ఆజ్ఞ అతిక్రమించింది కాబట్టి. దేవుడు వ్యభిచరించవద్దు అన్నాడు, కానీ ఈమె దేవుడి ఆజ్ఞను అతిక్రమించి ఒక వ్యభిచారిగా మార్చబడింది, తరమబడింది, దూషించబడింది, నిందించబడింది, కొట్టబడింది, హేళన చేయబడింది. నిజంగా ఆమె మన మధ్య లేదు, కానీ అటువంటి ఆ దేవుడి ఆజ్ఞ అతిక్రమిస్తే అటువంటి భయంకరమైన అవమానం అనుభవించింది అని దేవుడు మనకు మరొకసారి రూఢిపరుస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, రెండోది, ఆమె తిరిగి మళ్ళీ ప్రభు పాదాల దగ్గరకు వస్తే ఆ దేవాది దేవుడే ఆమెను కరుణించి ఒక మాట అన్నాడు, ఇక నువ్వు పాపము చేయకుము అన్నాడండి. ఈరోజు ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట ఏంటి తెలుసా? ఈరోజు కూడా ఎంతోమంది పాపం అనే ఊబిలో చిక్కుకున్న వారు ఉన్నారండి. దేవుడి ఆజ్ఞలు అతిక్రమించి పాపమని ఊబిలో చిక్కుకొని తమ జీవితంలో నాశనం చేసుకున్న వారు కోట్ల కొలది ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, అయితే నీ జీవితంలో గుర్తుపెట్టుకో, నువ్వు చేసినవన్నీ కూడా నీకు తెలుసు. చేసిన దానికి ప్రతిఫలము నీ మీదికి రాకతలికే. దేవుని దగ్గర నీ పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆ దేవుడి మహోన్నతమైన కృప పొందుకున్న వ్యక్తిగా నువ్వు మార్చబడతావండి. ఎందుకు తెలుసా? అవమానము అనేది నీ జీవితంలో రాకుండా ఉంటుంది. రెండోది ఆ వ్యక్తి ఎప్పుడైతే ప్రభు పాదాల మీద పడి యథార్థంగా నేను చేశానయ్యా, ఇదిగో ఈ రాళ్ళే సాక్ష్యం, ఈ ప్రజలే సాక్ష్యం అని ఆమె ప్రభు పాదాల మీద పడినప్పుడు దేవుడి కటాక్షము ఆమె మీదకి దిగి వచ్చింది. కాబట్టి ఆమె జీవితము మార్చబడి దేవునిచే కనికరము పొందుకున్న వ్యక్తిగా మార్చబడి యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రియమైన విస్తారమైన పాపం చేసింది, విస్తారముగా ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లు కార్చి యథార్థంగా ఒప్పుకుంది కాబట్టి ఈమె పాపములు క్షమించబడ్డాయి అన్నాడండి. ఎప్పుడైతే పాపములు క్షమించబడ్డాయో తిరిగి నూతన జన్మ అనుభవంలోకి వెళ్ళింది. తిరిగి అద్భుతమైన రీతిలో దేవునికి పనికొచ్చే పాత్రగా మార్చబడిందండి. ఏ పాపమైతే ఆమెను కాటేసిందో, ఏ ఆజ్ఞ అతిక్రమంతో ఆ పుట్టుకకు విలువ లేకుండా, ఆ పుట్టుకకు గౌరవం లేకుండా, ఆ పుట్టుక సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ప్రభు దగ్గరకు వచ్చి యథార్థంగా ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదముల మీద పడి ఆయన పాదములను
బ్రతిమలాడుకుంటూ ఏడుస్తూ, ప్రభువా ఇక నేను ఈ లోకంలో వెళ్ళిపోతాను, కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించి ఒక చెడ్డ పేరుతో అవమానంతో నేను వెళ్ళిపోతున్నాను, నన్ను కనికరించు అంటే దేవుడు కనికరించాడు కాబట్టి ఇక పాపము చేయకు అన్నాడు. కాబట్టి ఆమెకు ఒక మంచి జీవితం జీవించడం మొదలుపెట్టింది. ఆమె ఒక సేవకురాలిగా యేసు ప్రభు దగ్గర కృప పొందుకున్న వ్యక్తిగా మార్చబడింది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియమైన బిడ్డలారా, నీవు దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే పాటించేటువంటి వ్యక్తిగా ఉంటావో, దేవునికి నిండు మనసుతో ప్రార్థించేవాడిగా ఉంటావు, యథార్థవంతమైన వాడిగా ఉంటావు, దేవుడి కృపను పొందుకున్న వాడిగా ఉంటావు. అంటే నీ వ్యక్తిగత జీవితము దేవుని దగ్గర నువ్వు సరిచేయబడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఉంటే నీవు ధన్యుడివి, ధన్యురాలివని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. దేవునితో మంచి సమాసం కలిగిన వారు, దేవుని దగ్గర మంచి మనస్సాక్షి కలిగిన వారి జీవితాలు దేవునితో కలిసి అద్భుతమైన రీతిలో సరిచేయబడుతూ ఉంటారు. ఆయన పాదాలు పట్టుకుంటూ ఉంటారు. ఆయన పాదాల దగ్గర నుంచి జవాబును పొందుకుంటూ ఉంటారు. ఆమెన్, హల్లెలూయా. అది ఒక అద్భుతమైన జీవితం. రెండవ మాటలోకి మనం అడుగులు పెడదాం. రెండవ మాట, దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి ఉంటే వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, దేవుడి చిత్తం ఏంటి అనేది చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వాక్యం, మనస్సాక్షికి కల్ముషితము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారము. ఈ మాట చూడండి. దాదాపుగా ఈ లోకములో మనము జీవించినంత కాలము కూడా సాతాను యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందంటే మన హృదయము మీద పడుతూ ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితంలో ఎప్పుడైతే సాతానుకు హృదయములో చోటిస్తావో కల్ముషితము అనేది నీలోనికి స్టార్ట్ అవుతుందండి. అందుకే నువ్వు చాలా జాగ్రత్త పడాలా. ప్రోక్షించబడినటువంటి దేవుని అమూల్యమైనటువంటి యేసు రక్తముతో కడగబడినటువంటి హృదయము కలిగిన వారిగా మనం ఉండాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది చూడండి, మనస్సాక్షి కల్ముషము తోచుకుంటున్నట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారమును. రెండవది, నిర్మలమైన ఉదక స్థానము చేత శరీరము గలవారమై, నిర్మలమైన ఉదకముతో స్థానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఆమె చెప్దామా, అందరూ కూడా పరలోకానికి వెళ్ళరు. కొంతమందే హృదయము శుద్ధి గలవారు. రెండోది, దేవుని యొక్క రక్తముతో కడగబడిన వారు, దేవునితో ఒక మంచి సంబంధం కలిగినటువంటి వారు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రియమైన బిడ్డలారా చూడండి మాట, యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానము చేరుదము. పరలోకానికి వెళ్ళాలి అంటే యథార్థమైనటువంటి హృదయము కలిగిన వారమై ఉండాలి. దేవుని వాక్యానుసారంగా జీవించుటకు కట్టబడి, తిప్పబడి, మార్చబడి, కల్మిషాన్ని వదిలిపెట్టుకొని దేవుని రక్తముతో ప్రతి దినము మనము శుద్ధి చేయబడుతూ ఈ శరీరాన్ని లోక సంబంధమైన శరీరముగా మార్చుకోకుండా దీన్ని జాగ్రత్త పడుతూ వాక్యానికి విధేయత చూపిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా అడుగులేస్తూ నిన్ను నీవు కాపాడుకొనుచు. ఎంతకాలం తెలుసా? జీవితకాలం అంతా కూడా నిన్ను నీవు కాపాడుకొనుచు దేవుని మార్గములో అడుగులు వేసినట్లయితే ప్రియమైన బిడ్డలారా నిశ్చయముగా నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తిగా ఉంటావు. మళ్ళీ చెప్తున్నాను, పరలోకానికి వెళ్ళాలి అంటే పరిశుద్ధపరచబడిన హృదయము కలిగిన వ్యక్తిగా ఉండాలి. యేసు రక్తముతో కడగబడిన హృదయము కలిగిన వ్యక్తిగా ఉండాలి. నీ హృదయములో కల్ముషితాన్ని ప్రతిరోజు తీసివేసుకోవాలి. అందుకే నువ్వు జీవించే జీవిత విధానములు కూడా చాలా చేంజ్ అప్ కావాలి. వ్యర్థమైన మాటలు వినకూడదు, వ్యర్థమైన స్నేహితులతో కానీ స్నేహితురాలతో కానీ మాట్లాడకూడదు, వ్యర్థమైన చోటికి వెళ్లకుండా నిన్ను కట్టడి చేసుకోవాలి. నిత్యము దేవునితో ఒక మంచి సంబంధం కలిగిన వ్యక్తిగా ఉండాలి. గొప్ప ప్రార్థనాపరుడిగా ఉండాలి. వాక్యముతో నిన్ను నువ్వు కడుగుకునే వ్యక్తిగా, వాక్యముతో నిన్ను నువ్వు సరిచేయబడే వ్యక్తిగా, వాక్యముతో నిన్ను నువ్వు బలపరుచుకునే విధంగా, వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతూ ఉంటావో వాక్యాన్ని బలం పొందుకునే వ్యక్తిగా, వాక్యాన్ని ఎప్పుడైతే మొదలు పెడతావో ఏవి మంచి మార్గాల్లో ఏవి చెడు మార్గాల్లో జరిగిన వాడిగా నువ్వు ఎటువంటి మార్గములో వెళ్ళాలో దేవుని వాక్యము ద్వారా రాయబడింది. కాబట్టి ఆ వాక్యాన్ని చూచుకున్నప్పుడు నువ్వు ఒక చక్కటి మంచి జీవితాన్ని జీవిస్తూ నిన్ను నీవు సరిచేసుకుంటూ, నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటూ, నిన్ను నీవు దేవునికి అప్పగించుకుని ఈ లోకంలో ఏ మాత్రం కలవకుండా దేవుని దగ్గర మంచి మనస్సాక్షి కలిగిన వాడివై
దేవుడి కృపకు పాత్రుడిగా పాత్రాలుగా నువ్వు మార్చబడతావు. ప్రియమైన బిడ్డలారా, ఇది ఒక అద్భుతమైనటువంటి కృప అండి, అద్భుతమైన కృప. ఈరోజు అనేక మంది జీవితాలు చూసినట్లయితే దేవుడు నన్ను చూడలే అనుకునే వాళ్ళు కొంతమంది దేవుడు చూచిచున్నట్లు ఉన్నాడుగా, నాకేం కాదులే, నేను ఎన్నో తప్పిదాలు చేస్తాను, ఎన్నో పాపాలు చేస్తాను, మళ్ళీ బలలో చేవేస్తున్నా, మళ్ళీ మందిరానికి వెళ్తున్నా, మళ్ళీ కానుకలు వేస్తున్నాను అని చెప్పి తమను తామే మోసపరుచుకునేటువంటి వాళ్ళు ఎంతోమంది. ప్రియమైన బిడ్డలారా, కానీ దేవుడి కనుదృష్టికి ఏది కూడా మరుగైనది లేదు. నీ అర్పణ కాడికి ప్రాముఖ్యమైనది. నువ్వు బలలో చేయి వేసినప్పటికీ కూడా నీ ప్రవర్తన నువ్వు సరిచేసుకొని ఆ యొక్క ప్రభు బల్లారాధన ఎదుటనే నీవు రమ్ము కొట్టుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకున్నట్లయితే నీ అర్పణ కాడికి నువ్వు మందిరానికి వెళ్ళేదానికన్నా నువ్వు బలలో చేయి వేసేదానికన్నా ప్రాముఖ్యమైనది నీ అంతరంగములో దేవుడి వాక్యం ద్వారా సరిచేయబడిన తర్వాత క్రియలతో కూడిన ఒక మంచి జీవితం జీవించినట్లయితే నిన్ను బట్టి అనేకులు మార్చబడతారు, అనేకులు బలపరచబడతారు. నీలో ఒక స్టామినా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళినా నేను పరలోకంలో ఉంటా. ఎందుకు తెలుసా? నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తివి కాబట్టి. మరణము అనేది లోకంలో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఎప్పుడు వచ్చినా కూడా పరిశుద్ధంగా నువ్వు జీవించడం మొదలు పెడితే పరలోకంలో ఉంటావు. రెండోది, పరిశుద్ధమైన జీవితం జీవించడం మొదలు పెట్టినట్లయితే దేవుడి ఉన్నతమైన ప్రణాళికలో రావాల్సిన ప్రతి దీవెన నీ మీదికి దేవుడు కుమ్మరిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఈరోజు దేవుని సన్నిధానంలో మనం సరి చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. నిజముగా ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ నీ సన్నిధిలో వారి బలిపీఠములు కట్టుకొని సరిచేయబడి నాయనా ఈ భూమి మీద పరిశుద్ధులుగా జీవిస్తూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ జీవగ్రంథంలో పేరు కలిగిన వారే, యథార్థమైన హృదయం కలిగిన వారే, నీ బిడ్డలు చేయు ప్రతి ప్రార్థనకు కూడా జవాబునిచ్చి నీ బిడ్డలను నీ సాక్షిగా నిలబెట్టి సకల విధములైన దీవెనలతో నీ బిడ్డలను దీవించండి. ఒకవేళ నాయన ఇదిగో నీ బిడ్డలు వేటిని విడిచిపెట్టుకోవాలో నీ వాక్యం ద్వారా సరిచేయబడినప్పుడు నాయన వాటిని విడిచిపెట్టుకుంటూ వేటిని పట్టుకోవాలనో వాటిని పట్టుకుంటూ అనుదినము నీ సన్నిధిలో సరిచేయబడుతూ నీతిపరులుగా, నిందారహితులుగా, దేవుడి కృపను పొందుకున్న వారిగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, నిజమైన క్రైస్తవులుగా, క్రీస్తు కొరకు సాక్షులుగా నీ బిడ్డలు ఈ భూమి మీద జీవించుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఆయన నువ్విచ్చిన కృపను ఏ వ్యక్తి కోల్పోకుండా ప్రభువా తండ్రి, నువ్విచ్చిన రక్షణ, నువ్విచ్చిన కృప, నువ్విచ్చినటువంటి తండ్రి ఒక గొప్ప అద్భుతమైన జీవితాన్ని నాయన నీకు సాక్షిగా నీ భయముతో జీవిస్తూ నాయన తండ్రి ఆనంద సంతోషములతో తిరిగి పరలోకములకు అడుగు పెట్టేంత వరకు పరిశుద్ధాత్మ శక్తితో నీ బిడ్డలను నింపండి నాయన. నీవే నీ బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నా. కొదవలన్నీ తీర్చండి, కొరతలన్నీ కూడా తీర్చండి, అద్భుతములు జరిపించండి, ఆశ్చర్యాలు జరిపించండి, సంచలనాలు జరిపించండి, నీ బాహుబలమును చాపండి, అప్పులను తొలగించండి నాయన. ముయ్యబడ్డ గర్భాన్ని తెరవండి రాజా, ఉన్నతమైన ఉద్యోగాలు దయచేయండి రాజా. కుటుంబంలో తండ్రి ఎవరిని బట్టి ఎవరు బాధపడుతున్నారు ప్రభా, ఎవరిని బట్టి ఎవరు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు ప్రభా. భర్త మారాలని భార్య మారాలని భర్త, పిల్లలు మారాలని తల్లిదండ్రులు, ఇలా ఎంతోమంది నాయన మార్పు కొరకు ఆ కుటుంబంలో మొరపెడుతున్నారు ప్రభా. ప్రతి మొరకు జవాబిచ్చి నాయన, ప్రతి ప్రార్థనకు కూడా జవాబిచ్చి ప్రతి బిడ్డను దీవించి నాయన నీ సాక్షులుగా నీ బిడ్డలు ఉండినట్లుగా సకల విధములైన దీవెనతో నీ బిడ్డలు దీవించబడుదురుగా కానీ యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.